నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. తిరుగుతున్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వేస్ట్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తిరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. కేజ్రీవాల్కు బెయిల్ సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. బీజేపీ నియంతృత్వాన్ని వీడాలి, సత్యం ఓడిపోదు, ఇది రాజ్యాంగం సాధించినటువంటి విజయమట. ఆయనకు వచ్చింది బెయిల్. ఆ కేసులో పూర్తి స్థాయిగా అరవింద్ కేజ్రీవాల్ను విముక్తి చేయలేదు, బెయిల్ మాత్రమే పొందిరు. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ కూడా బెయిల్ మీద వచ్చిండు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసిండు. తర్వాత ఆ గడ్డి కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. ఇవాళ బెయిల్ వచ్చినంత మాత్రాన వాళ్ళు తప్పు చేయలేదు అనే అర్థం, బెయిల్ వచ్చినంత మాత్రాన తప్పు చేయలేదా అని అర్థం. అయితే ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ కూతురు కవితకు బెయిల్ వచ్చినప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకు ఇవాళ కాంగ్రెస్ ఏం మాట్లాడింది? కాంగ్రెస్ బీజేపీ నియంతృత్వము, లేకపోతే ఇది ప్రజాస్వామ్య విజయము అనేటువంటి మాటలు మాట్లాడి అభిషేక్ మను సింఘ్వి, కాంగ్రెస్కు సంబంధించినటువంటి తెలంగాణ నుంచి రాజ్యసభలో ఉన్నటువంటి అభిషేక్ మను సింఘ్వి నిన్న కవిత బెయిల్కి కానీ ఇవాళ కేజ్రీవాల్ బెయిల్కి కానీ వాదించినటువంటి వ్యక్తి, లిక్కర్ కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తికి వాదించినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిషేక్ మను సింఘ్వి. మరి ఇవాళ అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వస్తే అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ కూడా ఒక్కటైనట్ట? ఇవాళ కాంగ్రెస్ పార్టీ లెక్కల ప్రకారం, కాంగ్రెస్ పార్టీ విమర్శించినటువంటి ప్రకారం ఒకే కేసులో కవితకి కేసు విషయంలో ఒక రకంగా, కేజ్రీవాల్ కేసు విషయంలో ఇంకో రకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేదా? జాతీయ పార్టీ కదా, లిక్కర్ పాలసీ ఢిల్లీలో జరిగింది కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక రకంగా, ఢిల్లీ రాష్ట్రంలో ఇంకో రకంగా ఎందుకు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ? ఇక్కడ కూడా విమర్శించాలి కదా. కేజ్రీవాల్ నిజంగా దొంగ, ఆయనకు బెయిల్ రావద్దనేటువంటి మాట మాట్లాడాలి కదా. కవిత ముద్దాయి అయితే, కవిత లిక్కర్ కేసులో దొంగ అయితే అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆ కేసులో ముద్దాయే కదా, ఇద్దరు ఒకే తరహా ముద్దాయిలు కదా. మరి కవిత బెయిల్ విషయంలో నోరు తెరిచి ఇష్టమున్న రీతిలో విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం కాదా? ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించట్లేదా? ఆ క్షణానికి అవసరం కోసం, రాజకీయంగా వాడుకోవడం కోసం ఏ రకమైనటువంటి విమర్శలు చేసినా మాకు ఇబ్బంది లేదు, మాకు ఆ క్షణానికి కావాలి, అట్లా లబ్ధి పొందిరు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కవిత అరెస్టు కాకపోవడం పైన తీవ్రంగా లబ్ధి పొందింది. ప్రజలు ఆలోచించాలి. కవిత ఇవాళ బీజేపీ ఒకట, మరి ఇవాళ కేజ్రీవాల్ బీజేపీ ఒకట. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో, జమ్మూ నుంచి గెలిచినటువంటి రషీద్ ఇంజనీర్ కూడా ఇవాళ బెయిల్ వచ్చింది. ఏది ఉగ్రవాద ఉపా కేసులో శిక్షణ అనుభవిస్తున్నటువంటి రషీద్ ఇంజనీర్ కూడా కీలకమైనటువంటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముందు, ఇక్కడ హర్యానా ఎన్నికల ముందు ఇవాళ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది, అక్కడ రషీద్ ఇంజనీర్ కూడా బెయిల్ వచ్చింది. ఎన్నికల ముందు బెయిల్ వచ్చింది, అంతకుముందు ఎన్నికల్లో ప్రచారం కోసం మధ్యంతరంగా బెయిల్ వచ్చింది కేజ్రీవాల్కు. ఎవరిని విమర్శించాలి? నిన్న కూడా సిజేఐ ఇంటికి నరేంద్ర మోడీ వెళ్తే మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ దీనికి దానికి ముడిపెడతారా? రాజకీయాల్లో విమర్శల విషయంలో ఒకే పార్టీ రెండు నాలుకలుగా, రెండు విధానాలుగా, రెండు రాష్ట్రాల్లో రెండు పద్ధతులుగా మాట్లాడేటువంటిది. ఇవాళ కేజ్రీవాల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఇవాళ కవిత విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒకే విధంగా స్పందించాలి. ఒకవేళ కేజ్రీవాల్ మీద భారతీయ జనతా పార్టీ లేదంటే సిబిఐయో పక్షపాత ధోరణితో కేసు పెడితే కవిత మీద కూడా కేసు పెట్టినట్టే కదా. అప్పుడు కవిత బీజేపీ ఒక్కటి కాదు కదా. మరి కాంగ్రెస్ పార్టీ, ఒకే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా తమకు అవసరాలకు అనుగుణంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసమా? ఇవాళ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చినటువంటి విషయం, ఈ బెయిల్ వచ్చినాక కూడా మళ్ళా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఇది సత్యం ఎప్పటికీ ఓడిపోదు, బీజేపీ నియంతృత్వం విడాలి, 10 ఏళ్లుగా దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కాంగ్రెస్. ఇప్పుడు అదే చెప్పేది, 10 ఏళ్లుగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసిందంట. యూపీఏ హయాంలో సిబిఐ కేసులన్నీ కూడా యూపీఏ సర్కారు చెప్పినందుకే కేసులు నమోదు అయినాయా? ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. సిబిఐ కేసులు కానీ, ఈడీ కేసులు కానీ కాంగ్రెస్ హయాంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా
సిబిఐ ఈడీ విచారణ చేసింది కదా, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీ అయినటువంటి దాంట్లో బొగ్గు కుంభకోణంలో కూడా కేసులు పెట్టింది కదా, మరి అవి కూడా కక్ష సాధింపు చర్యలా? అవి కూడా దర్యాప్తు సంస్థల దుర్వినియోగమా? కాంగ్రెస్ పార్టీ హయాంలో పెట్టినటువంటి కేసులన్నీ కూడా దుర్వినియోగపరిచినట్ట? కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, మీరు అధికారంలో ఉన్నప్పుడు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచారా? ఇవాళ దుర్వినియోగపరిచినటువంటి వాళ్ళు ఆ రోజు దుర్వినియోగపరచలేదా? ఇదే అంశం పైన ఢిల్లీ లిక్కర్ కేసు కుంభకోణంలో సేమ్ మళ్ళా లిక్కర్ కేసుకు సంబంధించి మద్యం కేసు ఫైళ్లపైనే ఆంక్షలు ఉన్నాయని సింఘ్వి చెప్తుంటే సీఎం ఆఫీస్కి వెళ్ళొద్దు, సెక్రటేరియట్కి వెళ్ళొద్దు అనేటువంటి అంశము గతంలో ఇచ్చినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి దాని ప్రకారమే ఇవాళ నడుచుకోవాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు చెప్పారు. ముఖ్యమంత్రిగా ఉండి సచివాలయానికి పోలేరు, ముఖ్యమంత్రి కార్యాలయానికి పోలేరు. మరి ఎందుకు ముఖ్యమంత్రి ఇంకా సచివాలయానికి పోలేనటువంటి ముఖ్యమంత్రి జైల్లో ఉండి, అంటే నాకు ఎప్పటికైనా బెయిల్ వస్తుంది, అప్పటిదాకా నేను ముఖ్యమంత్రి పదవి కూడా, ఈ దేశంలో ముఖ్యమంత్రి పదవి కోసం నానా గడ్డి తిని ఆఖరికి జైల్లో ఉంటే కూడా, బెయిల్ రాకుండా జైల్లో ఉంటే కూడా పదవిని వీడకుండా, పదవిని లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు రాజీనామా చేశారు, జయలలిత రాజీనామా చేశారు, మీతో పాటు అరెస్ట్ అయినటువంటి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. కానీ ప్రజలందరికీ శుద్ధులు చెప్పి నీతులు చెప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఇవాళ పదవిని వదిలిపెట్టలేదు. ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకి దేశంలో ఇప్పుడు చర్చ న్యాయ వ్యవస్థలపై నిన్నటిదాకా మాట్లాడేది కదా, మరి రషీద్ ఇంజనీర్కు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముందు ఉపా లాంటి కేసులో ఉగ్రవాదులకు లాంటి ఆయుధాలు సరఫరా చేశాడు, ఉగ్రవాదులకు డబ్బులు సరఫరా చేశాడని కేసుల్లో ఉన్నటువంటి రషీద్ ఇంజనీర్కు సరిగ్గా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ముందు ఎందుకు బెయిల్ వచ్చింది? కేజ్రీవాల్ కూడా హర్యానా ఎన్నికల తర్వాత కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వచ్చు కదా, హర్యానా ఎన్నికల ముందు మాత్రమే కేజ్రీవాల్కి ఎందుకు బెయిల్ వచ్చింది? ఇవి కూడా ఆలోచించదగ్గ విషయాలే కదా. కేజ్రీవాల్కు ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి బెయిల్ ఇచ్చారు. ఇవాళ హర్యానా ఎన్నికల ముందు బెయిల్ వచ్చింది అంటే ఇది కూడా తప్పు పట్టాలనా వద్దా అనేటువంటిది న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు, మాజీ న్యాయమూర్తులు, రాజ్యాంగ నిపుణులు ఒకసారి చెప్పాలి. ఒక వ్యక్తి ఎన్ని రోజులు జైల్లో ఉంటాడనేటువంటి అంశం పైన మరి ఇదే సిబిఐకి, ఈడీకి నెలలో, 2 నెలల్లో, 6 నెలల్లో మీ దర్యాప్తు విచారణ పూర్తి కావాలి, ఆ తర్వాత తీర్పునివ్వాలనేటువంటి మాట చెప్పాలి కదా. ఈ దేశంలో ఎంతో మంది న్యాయవాదులను పెట్టుకోలేక, డబ్బులు ఖర్చు పెట్టలేక అనేక మంది బెయిల్ వచ్చేటువంటి అనేకమైనటువంటి కేసుల్లో శిక్షణ అనుభవించేటువంటి వాళ్ళు ఈ దేశంలో అనేక మంది ఉన్నారు. ఇవాళ విచారణ సంస్థలు ఎంతకాలం విచారణ చేస్తాయనేటువంటి మాట చెప్పేటువంటి వాళ్ళు ఇవాళ కోర్టులు ఎంతకాలం విచారణ చేస్తాయి? ఒకసారి కేసు నమోదైతే 6 నెలల్లో, 1 ఏడాది లోపల ఖచ్చితంగా ఆ కేసు పూర్తి స్థాయిగా, అది కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సాధారణ జిల్లా మేజిస్ట్రేట్కి సంబంధించినటువంటి లేకపోతే సివిల్ కోర్టులలో ఉండేటువంటి సూట్లు కూడా 1 ఏడాది లోపే వాటిపైన పూర్తి స్థాయిగా విచారణ జరిపి కేసు కొలికి రావాలి. ఆ తర్వాత పైన కోర్టుకు పోవడం అనేటువంటి తర్వాత విషయం. కానీ ఎక్కడ నమోదైన కేసు అక్కడ 1 ఏడాది లోపు పూర్తి స్థాయి విచారణ కావాలనేటువంటి ఒక నిబంధన ఏమైనా పెట్టుకున్నారా? అట్లాంటిది ఏమీ పెట్టుకునేటువంటి అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో, బెయిల్ విషయంలో కూడా సంబరాలు చేసుకునేటువంటి విషయం కానే కాదు. దేశ ప్రజలందరి ముంగట స్పష్టంగా కనబడుతుంది లిక్కర్ కేసుకు సంబంధించి. సరే, అది విచారణ చేసిన తర్వాత న్యాయస్థానాలు చేయాలా వద్దా అనేటువంటిది పక్కన పెడితే ప్రజలందరికీ తెలుసు ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని లక్షల కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారినటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. దాంట్లో ఎవరు శుద్ధులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు.